ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ముడుపు నువ్వెందుకిప్పినావో? నేను ఇప్పలేదు పిన్ని. అక్క సరిగ్గా కట్టినట్లేదు, జారి పడిపోయింది. అందుకే తిరిగి కడుతున్నాను. మళ్ళా కడదులే కాని ఓసారి ఆ ఉత్తరం ఇట్లా అయ్యి. పిన్ని, ముడుపులో కట్టిన తర్వాత మళ్ళీ విప్పి తీయకూడదు. ఊడి కింద పడినదని మళ్ళా కడుతుండావు కదా, ఏం కాదులే ఇట్లతే. అసలు ఏం జరిగింది పిన్ని? ఏం జరిగినదా? మీ అక్క మనసులో ఎంత కుట్రుండాదో ఆ ఉత్తరంలో ఉండాది. ఒక్కసారి తీసి చూపిస్తే మీరేందో మీ ఆలోచనలేందో మా ఇంటిని ఎట్టా నాశనం చేయాలనుకుంటుండారో అంత అర్థమైద్ది. మా అక్క మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకోవడం ఏంటి? ప్రాణం పోయినా అలాంటి ఆలోచన చేయదు. అది నువ్వు చెప్పడం ఎందుకో? ఆ ఉత్తరం చూస్తే మాకే తెలిసిపోతాది కదా. మీరు ఆ అమ్మాయిని అవమానించి ఈ విధంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అనుమానించేదేందన్నా? వాళ్ళంతిదిగా చెప్తుండారు కదా, లెటర్ చూసినామని. ఒక తూరు చూస్తామో వాళ్ళు చెప్పినట్టు లేదంటే మంచిదే. అదే వాళ్ళు చెప్పిందే నిజమైతే ముందు ముందు ఎవరు బాధపడేది? నా అల్లుడే కదా. వాడికి చెడు చెయ్యాలన్న ఆలోచన వచ్చినాదని తెలిసినా కూడా ఇడిసి పెట్టడం నాతోనైతే కాదు. శాంతి, ఇటివ్వో. లెటర్లో ఏం రాసింది? ఏంటి వదిన ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఇటు నుంచి ఇటే మెడపట్టి బయటికి తోసేకుండా. ఎవరిని మెడపట్టి తొయ్యాలా? ఏమి రాసుండాదో ఓ తూరి చదువు. కష్టాల్లో పుట్టిన నాకు దేవుళ్లాంటి కృష్ణరాజు గారి కోడలనయ్యే అదృష్టం వచ్చింది. ఆ ఇంటి కోడలిగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నా భర్తని బాగా చూసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, అందరినీ చల్లగా చూడు తల్లి. ఇది రాసుండాది. లేదు వదినా, మేం కళ్ళారా చూసాం. ఇది కాదా ఉత్తరం? ముడుపు కట్టేసే ఉండాదిగా, అందులో ఉన్న ఉత్తరమే కదా ఇది. లేదు, ఉత్తరం మారింది. చాలా ఆపండమ్మా. ఇంట్లో ఎప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా బాధ పెడుతున్నారు అనుకుంటే గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండనివరా అసలు మీ ఇద్దరు కలిసి? నేను రాసిన లెటర్ని ఎవరు మార్చేశారు? అదంటే చిన్నపిల్ల,
నీ బుద్ధేమైనా దొదినా? ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఆ ఎమ్మిని ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? మేం చూసినాం కాబట్టి సరిపోయి ఉండాది. అదే మీ మాటలు విని మేమేమైనా అనుంటే తల ఎవరు దించుకోవాలా? ఇంకో తూరి ఇట్లాంటివన్నీ చేసినారంటే మా ఎన్నతో కాదు, నేనే మెడపట్టి గెంటేస్తాను బయటికి. అసలు ఎందుకు పిన్ని దుర్గంటే మీకు అంత కోపం? తనేం పాపం చేసిందని తనని ఈ విధంగా బాధ పెడుతున్నారు? ఏ మేమిద్దరం సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎప్పుడు చూడు తనని ఈ ఇంటికి దూరం చేయాలన్నట్టే ప్రవర్తిస్తున్నారు. నా భార్య నాకు దూరం అయితే మీకేం వస్తుంది? రే వదిలేరా, వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడి దాకా రావడం మనది తప్పు. అసలు ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకురావడం ఎందుకు? అమ్మా దుర్గా, ఆ ముడుపు జారిపోయి ఉండదు కదా, నీ చేత్తో నువ్వే మళ్ళీ కట్టమ్మా. ఈసారైనా జారిపోకుండా కట్టక్క. సరే పదండి వెళ్దాం. మా అక్క మనసులో ఇలాంటి ఆలోచన ఉందా? ఎందుకక్క తన జీవితాన్ని ఇలా నాశనం చేసుకోవాలనుకుంటుంది? అయినా దేవుడి దగ్గర ఇలాంటి కోరికలు ఎవరైనా కోరుకుంటారా? అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి. మా అక్క కోరిక తీరకూడదు. మా అక్క ఎప్పుడు చెడ్డది కాకూడదు. తను చేసిన తప్పు నేను సరిదిద్దుతాను. తల్లి, మా అక్క జరిగింది మర్చిపోకుండా చిరంజీవి మీద కోపంతో తన కాపురం నాశనం చేసుకోవాలని చూస్తుంది. అలా ఇప్పటికీ జరగకూడదు. మా అక్క సంతోషంగా ఉండాలి. ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మా రాత బాలేక జరిగిన దానికి మా అక్క జీవితం నాశనం కాకూడదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏ కష్టం రాకూడదు.